విద్యార్థులకి ఇప్పుడు పేరెంట్స్ కి టీచర్స్ కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హర్షణీయం అండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్ళలోనే ఈ మీటింగుల్ని ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్ళల్లో మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన, అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు. మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకున్నా టీచర్స్ పిలిచారు అని ఉత్సుకతతో మేము వస్తాం. గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఏదో సాగిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మో మన పిల్లాడు ఉన్నాడు, మన పిల్ల ఉంది కదా, టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు. అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పడ్డాయండి. మా మనవరాలకు పడ్డాయి. చాలా ఆనందించదగ్గ విషయం. అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి. పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట. ఏదో లేని వదిలేయటం లేదు. వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి. అసలు చాలా ఉందండి. ఇప్పుడు 100% ఉంది. గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు.